హైదరాబాద్ లో రెండో రోజు వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ చెరువు వద్ద గణనాథుని విగ్రహాలు క్యూ కట్టాయి. నగరం నలుమూలల నుంచి నిమజ్జనం కోసం వచ్చిన గణపతి విగ్రహాలు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ ఘాట్, పీవీ మార్గ్, సెక్రటరియట్ ప్రాంతాల్లో బారులు తీరాయి. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తూ ఉన్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. ఇటు కంప్లీట్ గా పోలీస్ శాఖతో పాటు అటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఇక్కడే ఉంది. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా ఇమీడియట్లీ చర్య తీసుకునే విధంగా ఫైర్ ఇంజన్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైనా చిన్నగా ఫైర్ అయినట్టు అయినా కూడా వాళ్ళు అలర్ట్ గా, అంటే ఏం ఇబ్బంది రాకుండా కూడా వాళ్ళు అలర్ట్ గా ఉన్నారనే చెప్పొచ్చు. సో కంప్లీట్ గా ఇటు ఫైర్ సిబ్బందితో పాటు అటు మెడికల్ సిబ్బంది, హాస్పిటల్ కి సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ వీళ్ళతో పాటు కంప్లీట్ గా పోలీస్ శాఖ, జిహెచ్ఎంసీ, అదే విధంగా వాటర్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో కంప్లీట్ గా ఎప్పటికప్పుడు నిమజ్జనమైన గణనాథులు అన్నిటినీ కూడా ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అయితే వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాత్రని పోషిస్తున్నారని చెప్పొచ్చు. అంటే అటు పోలీస్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, అటు మెడికల్ సిబ్బంది కానీ, అదేవిధంగా అందరూ కూడా కీలకంగా వాళ్ళ బాధ్యతలు అయితే వాళ్ళు చాలా గత 11 రోజుల నుంచి కూడా ఎటువంటి రెస్ట్ అనేది తీసుకోకుండా అయితే వాళ్ళు డే అండ్ నైట్ కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు క్రెడిట్ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ ని వదిలేసి కూడా డే అండ్ నైట్ కూడా రాత్రి పగలు అనకుండా కూడా ఇక్కడే ఉండి చాలా కష్టపడుతున్నారు. అండ్ కంప్లీట్ గా వచ్చే భక్తులందరికీ కూడా ఏ ఇబ్బంది జరగకుండా గణనాథుడిని ఇక్కడ నుంచి ఆ క్రేన్ ద్వారా తీసే సమయాలలో కూడా అక్కడ వీలైన తొందరగా కూడా వాళ్ళందరినీ కూడా దూరంగా పెడుతున్నారు. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి కూడా దూరంగా పెడుతున్నారు. చూడండి, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడే ఉంది. అండ్ అంతేకాకుండా సపరేట్ గా దీనికి సంబంధించి అటు గజ ఈతగాళ్ళు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎవరైనా పొరపాటున కింద పడిపోయినా కూడా ఇమీడియట్లీ వాళ్ళని అక్కడి నుంచి తీసే విధంగా కూడా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు చూస్తున్నారు. అండ్ కంప్లీట్ గా సుమారుగా అంటే ఈ పీపుల్ ప్లాజాలోనే ఒక 35 కెమెరాలు, సీసీ కెమెరాలు కూడా అమర్చారు. సీసీ కెమెరాలు అమర్చి కూడా ఎప్పటికప్పుడు ఏదైనా అల్లర్లు జరిగినా, ఏదైనా ఇబ్బంది పడ్డా కూడా వీళ్ళైతే చూస్తున్నారు. అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటి అంటే అటు సివిల్ లో కూడా షీ టీమ్స్ కూడా చాలా తిరుగుతున్నాయి. ఎందుకంటే కొంతమంది పోకీలు ఏదైనా చేష్టలు చేస్తారు, ఇబ్బంది పెడతారు. అమ్మాయిలన్న నేపథ్యంలోనే ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఉండి కూడా వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఉండి కూడా ఎప్పటికప్పుడు చూస్తున్నారని చెప్పొచ్చు. అండ్ చూడండి, అక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా అక్కడ ఉన్న పూలను కానీ, వ్యర్థాలు కానీ, పేపర్స్ కానీ కంప్లీట్ గా వాళ్ళందరూ కూడా తీసేస్తున్నారు. ఎందుకంటే కంప్లీట్ గా పొల్యూషన్ కంట్రోల్ చేసేలో కీ పాత్ర వాళ్ళది ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం అవేర్నెస్ అనేది కూడా జనాలకు కూడా ఉండాలి. ఎందుకంటే ఎంజాయ్మెంట్ అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే దాని వల్ల మనం ఒకరోజు చేసే ఎన్విరాన్మెంట్, ఒకరోజు పాడు చేసే దాని వల్ల చాలా నష్టాలు మనమే మన సొంతంగా ఒక్కరోజు ఎంజాయ్మెంట్ కోసం చాలా ఒక్కరోజు ఒక డే 1 రోజు ఒక్కరోజు చేసే దానికోసం చాలా ఇంతమంది ఎంప్లాయీస్ కూడా మనం ఇబ్బంది పెడుతున్నామని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటివి చేయదు. ఎందుకంటే పొల్యూషన్ మన చేయడం ద్వారా మనమే ఖరాబ్ చేసుకుని మన ఆరోగ్యాలపై కూడా మనం తెచ్చుకుంటున్నాము. అటు పొల్యూషన్ ని నాశనం చేయడానికి డబ్బులు పెట్టాలి, తర్వాత హెల్త్ ని రికవర్ చేసుకోవడానికి కూడా డబ్బులు పెట్టాలి. చూడండి, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా కంప్లీట్ గా ఎప్పటికప్పుడు చాలా అలర్ట్ గా ఉండి ఏం డస్ట్ ఉన్నా, ఎక్కడ చెత్త ఉన్నా, చిన్న పేపర్ల దగ్గర నుంచి అన్నిటినీ కూడా వాళ్ళు తీసేస్తున్నారు. సో వాళ్ళు నిన్నటి నుంచి కూడా ఇదే పని చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో వీలైతే మనతో పాటు ప్రజలు నమస్తే అన్న. నమస్తే సార్. సో నిన్న నుంచి చూసినా కూడా మీరు గత 11 రోజుల నుంచి కూడా ఇక్కడ చిన్న వినాయకుడు అని, పెద్ద వినాయకుడు అని ఏది ఉన్నా కూడా ఎప్పటికప్పుడు డస్ట్ అయితే క్లియర్ చేస్తున్నారు. చేస్తున్నాం సార్, ఎప్పుడప్పుడు డస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు కష్టపడేస్తున్నాం, చిన్న గణేశులు ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నాం సార్. సో వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? అంటే ఇట్లాంటి పొల్యూషన్ అనేది హైలైట్ చేయకుండా మీరు చెప్పేటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, ఏమున్నా శుభ్రంగా పెడుతున్నాం సార్, నీట్గా పెడుతున్నాము. పర్యావరణాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. వచ్చిన పూజా సామాగ్రిలన్నీ డస్ట్బిన్ లో వేపిస్తున్నాము. గణేష్ వినాయక మాత్రం ఒక్కటి నిమజ్జనం చేయిస్తున్నాము. అంటే ఇక్కడ చూసినట్టయితే ట్యాంక్ బండ్ లో కూడా గణనాథుడిని నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా దానికి సంబంధించిన మెటల్ గానీ, కర్రలను కానీ బయటకు తీస్తున్నట్టుగా తెలిసింది కదా? తీస్తుంది సార్, తీస్తుంది. ఎప్పటికప్పుడు తీస్తున్నారు. జేసీబీ వర్క్ కూడా చేసి వినాయకుడు మొత్తం తీస్తున్నారు.
మా జిహెచ్ఎంసీ నుండి మేము కూడా ఆ పూజ సామాగ్రి ఏమైతుందో గ్యారేజ్ అంతా డస్ట్బిన్ వేపిస్తున్నాము. ఎక్కడ క్లీన్ అక్కడ నీట్ గా పెట్టిస్తున్నాం. ఇక్కడ తీసిన వ్యర్థాలు అన్ని కూడా మళ్ళీ ఎక్కడికి తరలిస్తున్నారు? మళ్ళా డంపింగ్ యార్డ్ దగ్గర తరలిస్తున్నాం. సో అంటే ఇదంతా కూడా మీరు చాలా శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గత 11 రోజుల నుంచి లిటరలీ మేము సెల్యూట్ చేస్తాం మీకు. ఎందుకంటే మీరు లేకపోతే ఈ రోజు ఇంత నీట్నెస్ అనేది కూడా ఉండదు. ఓన్లీ కంప్లీట్ హైదరాబాద్ లో ఎక్కువ పొల్యూషన్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వ్యర్థాలు అన్ని కూడా తీసేసి అయితే మీరు పడేయడం అయితే జరుగుతుంది. మీకు అధికారులు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? చాలా బాగా చేస్తారు సార్. మా డస్ట్బిన్ కవర్స్ ఇస్తున్నారు, మాకు సేఫ్టీ అన్ని ఇస్తారు సార్. మాకు అప్పుడప్పుడు వచ్చి అడుగుతారు, చూస్తారు, పర్యవేక్షణ పని చేస్తున్నారు. ఫుడ్ తిన్నారేమన్నా? ఫుడ్ తినడం లంచ్ గానీ నుంచి అంటే ఇప్పటివరకు ఎన్ని గణనాథులు ఇక్కడ నిమజ్జనం అవడం జరిగింది మీకు తెలుసు? మా షిఫ్ట్ లోనే సార్. మా 2 నుంచి 10 వరకు షిఫ్ట్ ఉంది. మా నైట్ షిఫ్ట్ ఇప్పుడు 2 నుంచి 6-10 వరకు, నైట్ 10 వరకు. నైట్ కూడా మీరు ఇక్కడ 10 వరకు మా షిఫ్ట్, 2 నుంచి 10 వరకు. మా సార్ వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఇస్తున్నాం. ప్రతి విషయంలో ఫోన్ చేస్తున్నాం, మెసేజ్ చేస్తున్నాము, వస్తువులు చేస్తారు. వాళ్ళ ఇన్ఛార్జ్ గణేష్ ఏమున్నా కానీ నీట్నెస్ ఉండాలి. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. రానున్న రోజులు అంటే మీరు ఇప్పుడు యూత్ కి అయితే ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువగా ప్యాషన్ అయిపోయింది. మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు యూత్ కి ఈ పొల్యూషన్ విషయానికి వచ్చేసరికి? ఎందుకంటే డే అండ్ నైట్ కూడా మీరు కష్టపడుతుంటారు. ఎటువంటి డస్ట్, ఎటువంటి చెత్త చెదరం వేస్తారో మీకు తెలుసు. ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? దాని వల్ల వచ్చే యూజెస్ కూడా చాలా ఉన్నాయి కదా. ఏదైనా మనం శుభ్రంగా పెట్టుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. మొత్తం టైం కూడా పరిసరాలు బాగుంటాయి, శుభ్రంగా ఉంటాయి. చూసే సందర్శకులు కూడా మంచిగా అనిపిస్తుంది. మనం ఎక్కడ చెత్త అక్కడ వేసేస్తే మన చాలా గబ్బుగా అయిపోతుంది. ఎప్పుడప్పుడు తీసి మనం సాఫ్ చేసుకుంటే మనకి మంచి అనిపిస్తుంది. ఇలాంటి శోభయాత్రలు మరెన్నో చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో చూస్తున్నారు కదా. సో కంప్లీట్ గా ఇలాంటి రానున్న రోజులు ఇంకెన్నో శోభయాత్రలు చేసే అవకాశం ఉండాలి అంటే ఈ రోజు నుంచే మనం కంప్లీట్ గా పర్యావరణాన్ని రక్షిస్తే కనుక ఇలాంటివి ఇంకెన్నో చేసుకోవచ్చు. ఎందుకంటే పర్యావరణాన్ని మనం నాశనం చేస్తే ఖచ్చితంగా అది మన నాశనం కోరుతున్నది ట్రూ ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా కూడా సృష్టికి అంటే ఆపోజిట్ గా మనం ఎప్పుడు పోతుంది. ఎందుకంటే ఆ పొల్యూషన్ అనేది కూడా చాలా హై స్థాయిలో ఉంది. ఇప్పుడు మనం చూసినట్టు మోటార్ సైకిల్ ద్వారా పొల్యూషన్ కానీ, అదేవిధంగా వచ్చే వర్షాల వల్ల పొల్యూషన్ కానీ, డస్ట్ వల్ల కానీ, ఈ పొల్యూషన్ అంతా కూడా రోజుకైతే చాలా వరకు అయితే పెరుగుతుంది. ఆ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడంలో ఎవరికి వాళ్ళు సెల్ఫ్ గా డెసిషన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా పొల్యూషన్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి భక్తులందరూ కూడా చాలా మంది ఇక్కడ ఎక్కడికక్కడైతే ఉంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ హైడ్రా సిబ్బంది కూడా ఉంది. హైడ్రా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ వీక్షిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ చూడండి చిన్న చిన్న గణనాథులను కూడా నిమజ్జనం చేయడానికి చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. సో డైరెక్ట్ గా వచ్చేసి కూడా వాళ్ళే నిమజ్జనం చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ వీళ్ళతో పాటు అక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది క్రెయిన్ సహాయంతో కంప్లీట్ గా అక్కడ ఉన్న గణనాథులు అన్నింటినీ కూడా తీసేస్తున్నారు. అండ్ ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలు అన్నింటినీ కూడా బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అండ్ ఏదైతే కంప్లీట్ గా నిన్న నిమజ్జనం అయిపోయిన తర్వాత సుమారుగా ఈ ఏరియాలో 2000 వరకు కూడా నిన్న ఈ రోజు ఒక 500 వరకు కూడా జరిగినాయి. కాబట్టి అందులో ఉన్న వ్యర్థాలు అన్ని కూడా లోపల నుంచి ఆల్మోస్ట్ ఆ జేసీబీ ద్వారా కంప్లీట్ గా లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యర్థాలు అన్ని తీసేసి కూడా పక్కన పెడుతున్నట్టున్నారు. అయితే ఇక్కడ ఉన్న చెత్త మొత్తాన్ని ఈ వ్యర్థాలు అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి డంప్ యార్డ్ కి తరలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అటు శంషాబాద్ అదే విధంగా అటు దమ్మాయిగూడ వైపు ఉన్న ఏవైతే డంప్ యార్డ్స్ ఉన్నాయో అక్కడికైతే తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం వల్ల ఈ ట్యాంక్ బండ్ కూడా ఇంత నీట్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ హైదరాబాద్ కి నడిబొడ్డున మనం ఒక తెలంగాణ ఒక ప్రతీకకు గుర్తు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ గా మనం ఎంత నీట్ గా ఉంచుకుంటే మన తెలంగాణకు అంత పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇందులో జిహెచ్ఎంసీ పాత్ర కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు. చూడండి అటు క్రెయిన్ సహాయంతో అదే విధంగా ఇక్కడ ఆ బోట్ సహాయంతో కూడా ఎక్కడికక్కడ చెత్త చెదారాన్ని ఏది లేకుండా అయితే తీసేస్తున్నారు. అండ్ పూలమాలలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నిమజ్జనం చేసే టైంలో పూలమాలలను అయితే వీలైనంత మంది ఎవరైనా సరే డైరెక్ట్ పూలమాలలతో అందులో గణనాథుని నిమజ్జనం చేయకుండా ఆ పూలమాలలు చేసి ఇంకా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా మనం కొంచెం పని తప్పించిన వాళ్ళం అవుతాం. దాని వల్ల కూడా ఇంకెక్కువ పొల్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు గణనాథుడికి సంబంధించిన అటు మెటల్ కానివ్వండి, అదే విధంగా కర్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు తీసేస్తున్నారు. తీసేసి చూడండి మనకు విజువల్ లో చూసినట్టయితే క్లియర్ గా అనిపిస్తుంది. తను ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది. మనం 11 రోజులు కూడా చాలా
నియమ నిష్ఠాలతో ఎంత మంచిగా అయితే పూజ చేస్తాం అంతే మంచిగా నిమజ్జనం చేస్తాం. అదే విధంగా అదే పద్ధతిలో పొల్యూషన్ ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అయితే మన ఫ్యూచర్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవేర్నెస్ అనేది కూడా ప్రజలందరికీ ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ఈ రేపటి తరం మళ్ళీ ఇలా బయట ఫ్రీగా తిరగాలి అంటే ఈ రోజుని మనం మంచిగా ఉంచుకుంటే ఖచ్చితంగా రేపటి రోజు అనేది మనకు వస్తుంది. ఎందుకంటే పొల్యూషన్ రోజు రోజుకి ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీలైనంత వరకు కూడా అందరూ కూడా ఒక సెల్ఫ్ గానే వాళ్ళంతటగా వాళ్ళే ఒక డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలని అయితే కోరుకుందాము. కెమెరామెన్ మల్లేష్ తో భరత్, జెడ్ న్యూస్, హైదరాబాద్. ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా గత 11 రోజులు కూడా చాలా శ్రమిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే కంప్లీట్ గా వచ్చే ట్రాఫిక్ ని ఒకవైపు కంట్రోల్ చేసుకుంటూ అదే విధంగా గణేశుడికి సంబంధించిన ర్యాలీని కూడా ముందు ఫార్వర్డ్ చేస్తూ కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చూసినట్టయితే చాలా క్లియర్ గా చాలా కష్టపడుతున్నారు. అంటే నైట్ అనక పగలనక కూడా కంప్లీట్ గా వాళ్ళ శ్రమని కూడా చాలా గుర్తించాలి. ఎందుకంటే చాలా కంప్లీట్ గా నిన్న డే మార్నింగ్ నుంచి మొన్న నైట్ నుంచి కూడా వాళ్ళు ఇక్కడ నుంచే ఉండి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మనతో పాటు సిఐ గారు, గాంధీనగర్ సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు. మేడం నమస్తే. సో చూసినట్టయితే కంప్లీట్ గా ట్రాఫిక్ కూడా చాలా హెవీ ఉంది. అటు ఒకవైపు ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ మరోవైపు ఈ గణనాథుడి ర్యాలీని ముందుకు పంపించడంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలా కష్టపడుతున్నారు? అది ఎస్ సార్, ఐఎమ్ వెంకటలక్ష్మి, ట్రాఫిక్ గాంధీనగర్ ఇన్స్పెక్టర్. ఎస్, మనకి పీపుల్ ప్లాజా మన నెక్లెస్ రోటరీ టువర్డ్స్ మనకి నల్లగుట్ట ఇంకా సోనాబాయ్ మాస్క్ ఎంటర్ మళ్ళా ఆ స్ట్రెచ్ చూసుకుంటే ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ మొత్తం 8 కిలోమీటర్స్ మా గాంధీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ వస్తుంది. మేము లాస్ట్ ఆల్మోస్ట్ మనకి ఈ ఇమర్జన్ మైండ్ నుండి మేము కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఇది మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై సివి ఆనంద్ సార్, మా టైగర్ సార్, జోయల్ డేవిస్ సార్ ఆల్సో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే దీన్ని ప్రతి ఇయర్ మనము జరుపుకున్న పెద్ద సెలబ్రేషన్ ఇది. అందులో భాగంగా దీనికి ఒక ఎస్ఓపి అనేది మాకు ఉంటుంది. ఆ ఎస్ఓపి ప్రకారం మన సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ మనం దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ 1 by 1 ఓవర్కమ్ చేసుకుంటాం. ట్రాఫిక్ నియంత్రణ అనేది చేసుకుంటాం. మా వరకు చూసుకుంటే ఒక 500 మెంబర్స్ స్టాఫ్ నా గాంధీనగర్ వరకు ఇచ్చారు. మా ట్రాఫిక్ అన్ని డిపార్ట్మెంట్ వైపు నుండి కూడా మాకు వచ్చి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎన్నడూ లేని విధంగా నేను లాస్ట్ 16 years ఐఎమ్ ఇన్ సిటీ సర్వీస్. దిస్ ఇస్ ఫస్ట్ టైం. నేను 16 years నుండి సిటీలోనే వర్క్ చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్లేస్ లో ఈ గణేష్ బందోబస్తు అటెండ్ అవుతున్నాం ఇమర్షన్ టైంలో. ఇప్పుడు మాకు ఈ యొక్క ఏరియా మొత్తం కి రైట్ నా మాకుండి ఇదంతా ప్రాపర్ గా ఒక ప్లాన్ ప్రకారం చేసుకునేదాన్ని. ఎవ్రీ ఇయర్ తో కంపారిజన్ చేసుకుంటే ఈ ఇయర్ మాత్రం మనకి చాలా వేగంగా ఖైరతాబాద్ గణేశుడు కూడా చాలా వేగంగా ఉన్నారు. మోర్ ఓవర్ మాకు ఇప్పుడు ట్రాఫిక్ కూడా చాలా వరకు నియంత్రణ చేసుకుంటూ మా పోలీస్ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించి మా పోలీస్ ఇంక్లూడ్ మా ట్రాఫిక్ పోలీస్ సపోర్ట్ చేస్తూ మా ఆఫీసర్స్ ఇచ్చారు. టీమ్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. నైట్ నుండి మా హైయర్ ఆఫీసర్ అప్ టు సిపి సార్ టు మా టైగర్ సార్, జోయల్ డేవిస్ సార్, నెక్స్ట్ మా డిసిపి గారు శ్రీనివాస్ సార్, అన్ని ఏబుల్ సార్స్ మొత్తం అందరు కంట్రిబ్యూషన్ తోనే ఇది చాలా వేగంగా అయింది. అనలేని విధంగా మాకు ఇప్పుడు ఈ యొక్క ట్రాఫిక్ అనేది జలవిహార్ నియర్ బై ఉంది. జలవిహార్ రైట్ నౌ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 3 o'clock అవుతుంది. 3 o'clock జలవిహార్ కి రావడం అంటే దిస్ ఈస్ ఫస్ట్ టైం చరిత్రలో అనుకుంటా. ఎవ్రీ ఇయర్ కూడా మనకి చాలా టైం తీసుకుంటుంది. మేబీ ఐ థింక్ లేట్ నైట్ అట్లా నేను ట్రాఫిక్ డైవర్షన్ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డైవర్షన్ కానీ అంటే పబ్లిక్ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా? ఎస్ సార్, ఇదేంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుండే మనకి సీనియర్ ఆఫీసర్స్ నుండి ప్రీవియస్ ఇయర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యాయో అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ మేము మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ తో మోర్ ఓవర్ మేము కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ తో పాటుగా అక్కడ వర్క్ చేస్తూ అన్ని డిపార్ట్మెంట్ల వైపు నుండి కూడా మేము హెల్ప్ తీసుకుంటూ నాట్ ఓన్లీ పోలీస్ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్స్ తో మేము ఇది ఎంత వేగంగా వచ్చిందంటే ఐఎమ్ బి హ్యాపీ. నాట్ గాంధీనగర్ అని కాదు, అంటే ఈ యొక్క ఎంటైర్ ట్యాంక్ బండ్ అనేది ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ అనేది అండర్ జ్యూడిక్షన్ ట్రాఫిక్ గాంధీనగర్ లిమిట్స్ వస్తుంది. నేను ఎస్హెచ్ఓ కనుక నేను దాని గురించి చెప్పగలుగుతున్నా. అట్లా మాది
అరౌండ్ ఒక 300 వరకు ఉంటాయండి. ఇంకా 300 ఉంటాయి. అప్ టు మాకు నెక్లెస్ మార్గ్ లో కూడా, ఇది ఎన్టీఆర్ మార్గ్ లో కూడా నిమజ్జనానికి చాలా వరకు వెళ్తున్నాయి. ఇప్పుడు టైలెండ్ అనేది మనకి జలవిహార్ ఉంది. జలవిహార్ టు పివి ఘాట్ వై జంక్షన్ మిడిల్ లో ఉంది. ఇది వేగంగా పుష్ అయిపోతున్నాయి. మాక్సిమం అయిపోద్ది. అవకాశం ఉంది మేడం కంప్లీట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు. ఆల్మోస్ట్ ఐ హోప్ దట్ 5 to 6 బిట్వీన్ ఇది క్లోజ్ అయిపోద్దండి. మేడం పెద్ద పెద్ద బ్యారికేడ్స్ కూడా నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడ నిర్మించారు మీ రూట్ లో? ఎస్ సార్, ఇది అయితే మనం చూసుకుంటే పర్మనెంట్ బ్యారిగేటింగ్ అంటే మాక్సిమం మన అన్ని వైపులు ఎక్కడెక్కడ మనకి ఎర్లియర్ అబ్స్ట్రక్షన్ అయ్యాయో అన్ని వైపులు కూడా మనం పర్మనెంట్ బ్యారికేడ్ అనేది పెట్టడం జరిగింది. మోర్ ఓవర్ ఏమంటే ఇది మనం కొన్ని సెక్టార్స్ గా డివైడ్ చేసుకుంటాం, క్లస్టర్స్ గా. ఆ క్లస్టర్స్ లో మనకి ఇన్ఛార్జ్ ఉంటారు. మాక్సిమం డెల్టా ఆఫీసర్స్ అంటే సిఐ ర్యాంక్ ఆఫీసర్స్, ట్రాఫిక్ పరంగా మాట్లాడుకుంటే ఆఫీసర్స్ కొంత స్ట్రెచ్ కి సార్ వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఇంకా మన కొంత ఫోర్స్ అనేది ఉంటుంది. దాని ప్రకారం ఇమీడియట్లీ సెట్ లో కమ్యూనికేషన్ చేసుకుంటే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా విత్ ఇన్ ఆల్రెడీ బ్రీఫ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్పే మనము డిప్లాయ్ చేస్తున్నాం స్టాఫ్ కి. ఎక్కడ ఏదున్నా కూడా ఇమీడియట్లీ అది సెట్ లో వెళ్లే వరకు విత్ ఇన్ 5 to 10 seconds లో అది మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అక్కడ నుండి అది ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు పొజిషన్ అనేది మన నిమజ్జనం అనేది వెహికల్ వెళ్ళడం జరిగింది. చాలా చోట్ల కూడా ఇదే ఇష్యూ అయితే కామన్ గా అవుతుంది ట్రాఫిక్ కి. సో అటువంటి దగ్గర మెయిన్ గా ఎక్కువ ఫోర్స్ ఏమైనా పెట్టడం జరిగింది? యాక్చువల్లీ అయితే రాత్రి సీనియర్ ఆఫీసర్స్ మంచి డిసిషన్ తీసుకున్నారు. కొన్ని మనకి పార్టీస్ ఉంటాయి, మాకు పుషింగ్ పార్టీస్ అని, కొన్ని రోప్ పార్టీస్ అని, అట్లా కొన్ని పార్టీస్ అయితే డివైడ్ చేసేసి మిడిల్ లో మనకి మినిమం ఒక 1/2 kilometer, ఒక 300 meter మనం యొక్క ఎర్లియర్ ఏమైనా ప్రాబ్లం అరైజ్ అయ్యి అక్కడ ఎక్కువ కంజెస్ట్ ఉన్న ప్లేసెస్ లో అట్లా మనకి పెట్టి నైట్ టైం కంటిన్యూస్ గా ఇవన్నీ మనకు చాలా యాక్టివ్ గా వర్క్ చేశారు అంతా ఆఫీసర్స్. వన్స్ అగైన్ నైట్ నుంచి కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు మేడం. నాట్ ఓన్లీ నైట్ అండి, మేము చాలా రోజుల నుండి నా 3rd day నుండి ఆల్మోస్ట్ గా నైట్ అట్లీస్ట్ 1:30 బిట్వీన్ వరకు మాక్సిమం ఉన్నాం. లాస్ట్ 4 to 5 days నుండి ఆల్మోస్ట్ ఇది కంటిన్యూస్ గా మేము ఇక్కడ. మీరు లేడీస్ కాబట్టి మీకు కావాల్సిన పర్సనల్ గా చాలా ఉంటాయి కాబట్టి మీకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి మేడం. ఎస్, అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. అన్నాయి బీయింగ్ ఏ లేడీగా దిస్ ఇస్ ఛాలెంజ్ జాబ్. ఇందులోకి ట్రాఫిక్ అంటే ఇంకా ఛాలెంజింగ్ ఉంటది. అన్ని విధాలుగా ఫెసిలిటేట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ నుండి కూడా మనకి ఉమెన్ కైనా కూడా మొబైల్ టాయిలెట్స్ అవన్నీ చాలా దగ్గర బస్సెస్ అవన్నీ కీప్ చేశారు. మనకి చాలా వరకు చూస్తున్నారు మనకి ఇల్లుగా మొబైల్ టాయిలెట్స్ కూడా అందరికి అందుబాటులో, వాష్రూమ్స్ అన్ని ఉన్నాయి. చిన్న పిల్లలు వెళ్ళేటప్పుడు ట్రక్ లో దిగి వాళ్ళు అన్ని యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాటర్ విషయంలో అన్ని విషయాల్లో చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అరేంజ్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సీనియర్ ఆఫీసర్స్ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎంటైర్ తెలంగాణ మొత్తం హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే మనకి బ్యాంక్ విమర్శనం ఇప్పుడు మన ట్యాంక్ బండ్ లో కంప్లీట్ అవ్వబోతుంది. మేము ఇంకా దగ్గరుండి ఇంకా టీమ్స్ వచ్చాయి మనకి సిఆర్ హెడ్ క్వార్టర్స్ నుండి. ఆ టీమ్స్ ఇంకా పుష్ చేసి మేము కంప్లీట్ చేసేస్తాం. పండగకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మరి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు మేడం? ఎస్, చాలా ఎంజాయ్ చేయడం అంటే మనం చేసే వర్క్ లోనే హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, మేము కూడా చాలా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ అవకాశం రావడం అనేది ఇంకా 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 అదృష్టం. వచ్చేటప్పుడే మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని మంచిగా మనం మన వరకు నుండి బెస్ట్ ఇవ్వాలనేది నాకు ఉంటుంది.